వానకాలం వచ్చేసింది కదా, ఫుడ్ క్రేవింగ్ స్టార్ట్ అయిపోయాయా? సాయంత్రం కాస్త చల్లబడగానే పచ్చిమిరపకాయ బజ్జీలు, పునుగులు, ఇంకో పక్కేమో ముంత మసాలా, ఇంకాస్త ముందుకెళ్తే పానీపూరి, చాట్ మసాలాలు. బయట రోడ్ల పైన బాగా చక్కర్లు కొట్టేస్తున్నారా? వాన పడి ఆగగానే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఏమిటో దేశం మారిన క్రేవింగ్స్ మాత్రం మారలేదబ్బా. సరే, మాకు కూడా ఏదో ఒకటి దొరకకపోదా అని అలా బయటికి వెళ్తే ఇక్కడ ఏదో ఫుడ్ స్ట్రీట్ కనిపించింది అనమాట. కానీ ఏం ఉపయోగం లేండి, నాలాగా ఓన్లీ ఇండియన్ ఫుడ్డే కావాలి అనుకునే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటివి కొన్ని వందల రకాల వాసనలు వచ్చినా కనీసం ఆ వాసన కూడా డైజెస్ట్ చేసుకోలేము. కొన్ని జీవితాలు అంతేలేండి. పానీపూరి టాక్ లో వైరల్ అయిందని స్టాల్ పెట్టేశారా నాయన వీళ్ళు. మన దగ్గరేమో చక్కగా వేడి వేడిగా ఇస్తూ ఉంటాడు పానీపూరి, ఇక్కడేమో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వాటర్, ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన పొటాటో వేసి ఇస్తూ ఉంటారు. సర్లేండి, ఈ క్రేవింగ్ కాస్త సండే దాకా దాచిపెట్టుకొని వరల్డ్ లోనే ది బెస్ట్ కాదులేండి, సింగపూర్ లోనే ది బెస్ట్ పానీపూరి చేసేసుకుందాం. మీకు కూడా చూపిస్తాను.